చేయగానే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయగానే ఫస్ట్ మా తీర్మానం చూడండి, ట్యాక్స్ తగ్గియాలని మేము కౌన్సిల్లో తీర్మానం కూడా పెట్టుకున్నాం. గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే కాలే, ఈ 5 నెలల్లో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లోనే మేము అందరం కలిసి దీనికి తీర్మానం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇది ప్రొసీజర్లో ఉన్నది, పెట్టంగానే ఎంబడైతే కాదు కదా, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. గతంలో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రోజు కూడా మేమందరం మా ఒక కార్పొరేటర్ హాఫ్ నేకెడ్ పిట్టల్ మల్లేష్ గారని రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చిండు. మేమందరం ధర్నా చేసినాం. దేనికోసము? ట్యాక్స్ల గురించి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నది, మేమందరం 20 మెంబర్స్ దాని నుంచి బయట రానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ పెంచిండని. ఎవరు? గతంలో ఉన్న మేయర్ వెంకటరెడ్డి. మేము వచ్చిన తర్వాత నుంచి ఒక్క హౌస్ కూడా ట్యాక్స్ పెరగలేదు. ఏదైతే ఉంటే గతంలోనే పెరిగినాయి. ఇది ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూడా ఉన్నది ఈ ఫైల్, సిడిఎంఏ మేడం దగ్గర కూడా ఈ ఫైల్ ఉన్నది. దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇంతకుముందు సిడిఎంఏ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాకు కూడా హెల్దీ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నది, యూనిఫామ్ ట్యాక్సేషన్ ఉండాలి మనకు. జిహెచ్ఎంసీ కానీ ఏదైనా కార్పొరేషన్ అయినా కానీ ఏదైనా బాడీ కానీ మనకు యూనివర్సల్ సేమ్ ట్యాక్సేషన్, సేమ్ లేయర్ ట్యాక్సేషన్ ఉండాలి. ఒక కార్పొరేషన్లో ఎక్కువ ట్యాక్స్, ఇంకొక కార్పొరేషన్లో తక్కువ ట్యాక్స్, ఒక దగ్గర అసెస్మెంట్ అవుతుంది, ఒక దగ్గర అసెస్మెంట్ అవుతలేదు. దీని మీద చాలా డిస్కషన్స్ జరిగింది. గతంలో ఉన్న డైరెక్టర్, మన సిడిఎంఏ డైరెక్టర్తోని, ఇప్పుడు శ్రీదేవి మేడంతో కూడా చాలా హెల్దీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇది పైప్ లైన్లో ఉన్నది. దీని మీద ఖచ్చితంగా పబ్లిక్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాం. వెరీ గుడ్ క్వశ్చన్, ఐ లైక్ ఇట్. గతంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మన గుట్ట మీద ఎస్సీ కాలనీస్ ఉన్నాయి. చాలా పేదలు ఉంటారు అక్కడ. మీరు అసలు పోయి చూస్తే నడవడానికి కూడా దారి లేదు. ఒక ఎమర్జెన్సీ ఉన్నా, ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉన్నా, ఒకరికి ఫిజికల్ డిజబిలిటీ ఉన్నా ఆయన ఇంటి నుంచి బయట కూడా రాలేని పరిస్థితి ఉండే. ఏదైతే 20 సంవత్సరాల్లో కాలేదో అది రాగానే నేను 25 లక్షలు పెట్టి గుట్ట మీద పేద ప్రజలకి ఆ రోడ్ వేపియడం జరిగింది. ఫస్ట్. సెకండ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్లో ఐటీసీ వాళ్ళతోటి సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు 5 కోట్లతోటి అప్రాక్సిమేట్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టియడం జరిగింది. దీంతో స్టెప్ 2 ఏమున్నది? బయోగ్యాస్ ఇంకా బయోఫ్యూల్. మనకు నెక్స్ట్ రాన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్లో అవుతుంది. ఇంకా వేరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇప్పుడు పిర్జాది కూడా రోడ్ ఉన్నది. గత 4.5 సంవత్సరాల్లో ఆ రోడ్ పరిస్థితి ఏముండే, ఇవాళ చూడండి ఎట్లా ఉన్నది రోడ్ పరిస్థితి. ఈ 5 నెలల్లో ఆ రోడ్ చూడండి ఎట్లా అయింది. 4.5 సంవత్సరాల్లో దాని పొజిషన్ ఏముండే. స్టామ్ వాటర్ డ్రైన్ 110 కోట్లని చెప్పిండు. ఏడ ఉన్నది అది? 110 కోట్లు. కనీసం అగ్రిమెంట్ కూడా కాలే పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్తో. మేము వచ్చినాక 11 కోట్లు స్పెషల్గా స్టామ్ వాటర్ డ్రైన్ కోసం పెట్టుకున్నాము. దీంతో బెనిఫిట్ ఎవరికండి? మా అందరు ప్రజలకి బెనిఫిట్. వీళ్ళందరూ కనీసం వచ్చే మాన్సూన్లో అందరు బయటపడాలనే. మేము చేసే పనులు వాళ్ళేం చేసింది 4.5 సంవత్సరాల్లో? ఉట్టి మార్కెటింగ్ తప్ప. వీ బిలీవ్ ఓన్లీ ఇన్ వర్క్, నాట్ ఇన్ మార్కెటింగ్.